కొండగట్టు అనేది చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం అధ్యక్ష. మనకు తెలుసు కొండగట్టు అంటే ఆంజనేయ స్వామి భక్తులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున అక్కడికి వెళ్లడం జరుగుతుంది అధ్యక్ష. వారు పండగలప్పుడు గాని లేకపోతే దీక్షామాల వేసినప్పుడు గాని అక్కడ చాలా పెద్ద ఎత్తున వేల మంది అక్కడ పూజలు చేయడమే కాకుండా దీక్ష విరమణ చేయడం గాని దీక్షలో ఉన్నన్ని రోజులు కూడా అక్కడ ఉండడం కానీ జరుగుతుంది అధ్యక్ష. మరి ఆ విధంగా ఉన్నటువంటి ఆ కొండగట్టును మరి మేము వచ్చిన తర్వాత మేము రివ్యూ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. అన్ని 6A కు సంబంధించినటువంటి టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి గారు ఫస్ట్ మేము యాదాద్రిని తీసుకున్నాం అధ్యక్ష. యాదాద్రి వాళ్ళు కట్టనైతే కట్టారు గాని దానికి మినిమం ఫెసిలిటీస్ భక్తులకు లేకుండా ఉండే అధ్యక్ష. ఇప్పుడు ఈ రోజు వెళ్తే భక్తులకు కావలసిన ఫెసిలిటీస్ అక్కడ మేము ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. కనీసం ఒక చెట్టు నీడ కూడా లేకుండా అధ్యక్ష ఒక భక్తుడు నిలబడడానికి ఎండలో. మరి మేము ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు కోట్ల రూపాయలతోటి అక్కడ ఇప్పటికి చేయడం జరిగింది అధ్యక్ష. ఈ రోజు యాదగిరిగుట్ట పోయిన వాళ్ళు చాలా హ్యాపీగా వాళ్ళు ప్రశాంతంగా దర్శనం చేసుకుని సంతోషంగా వెనక్కి వెళ్లడం జరుగుతూ ఉంది అధ్యక్ష. మరి ఈ కొండగట్టు దాని మీద కూడా మేము రివ్యూ పెట్టి మాస్టర్ ప్లాన్ కూడా దీనికి తయారు చేసి 356 కోట్లకు మాస్టర్ ప్లాన్ తయారు చేయడం జరిగింది అధ్యక్ష. మరి గత ప్రభుత్వం 100 కోట్లకు ఇచ్చి మామూలుగా చేతులు దులుపుకున్నా కూడా మేము మాత్రం ఆ ప్లానింగ్ అనేది చేసి మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రతిపాదనలు కూడా మేము తయారు చేయడం జరిగింది అధ్యక్ష. అంటే మీకు ఇంకా ఫైనల్ కాలేదు, ఆ బుక్లెట్ కూడా నేను చూపిస్తా ఉన్నాను. మేము మొత్తం పూర్తి స్థాయిలో దాని మీద మాస్టర్ ప్లాన్ తయారు చేసినాము అని చెప్పడానికి. ఇట్టి మాస్టర్ ప్లాన్ అమలు చేయడానికి ఒక కన్సల్టెంట్ని కూడా ఏర్పాటు చేసి మరి టెండర్ పిలిచి నియమించడం జరిగిందని కూడా మరి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష.